మేము స్వచ్ఛందంగానే ఇచ్చాం. భూములు బలవంతంగా లాక్కుంటే ఇస్తారా భూములు? రైతు ఎందుకు ఇస్తాడా? ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పడం కాదు. జగన్ భూములు స్వచ్ఛందంగా మేము కావాలనే రాష్ట్ర రాజధానికి లేదు, ఈ నడిబొడ్డులో ఉంటుందని చెప్పి మాకు చెప్తే ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ అందరూ సరే నడిబొడ్డులో ఉన్నట్లని మేము కూడా 5 నెలలు మీటింగ్లు వేసుకొని రైతులంతా మాట్లాడుకొని ఇచ్చాం భూములు. తేలికే ఇలా చంద్రబాబు నాయుడు ఏం లాక్కోవాలి. చంద్రబాబు నాయుడు లాక్కోవడానికి ఆయన సొంత పొలాలే ఏంది ఏమన్నా బలవంతంగా భూములు లాక్కుంటున్నారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మొన్న ఆయన మాట అన్ని కళ్ళబొల్లి మాటలు ఆయన మాట్లాడేదండి. ఆయన నిజం మాట్లాడతాడా? ఒక్కడైనా నిజం మాట్లాడే మాట చెప్పమని మనం. ఆయన నిజం అనేది మాట్లాడు, అన్ని అబద్ధాలే మాట్లాడతాడు ఆయన శాపమేమో మరి. ఇప్పుడు అసలు భూములు ఇచ్చేయండి 2015లో భూములు ఇస్తే ఇవాళకి 10 సంవత్సరాలు ఏంటి ఆయన మాట్లాడేది? దేనికి మాట్లాడతాడు ఆయన? అంటే రైతులు అనవసరమైన మాటలు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళే రైతులు మొత్తం అవివేకులు అయితేనే వెళ్తారు, వివేకులు అయితే వెళ్ళరు. ఎందుకో చెప్పమంటారా? ఆయన ఎక్కడ ఏ సమస్యను పరిష్కారం చేశారు? 5 సంవత్సరాల పరిపాలన ఉంది. ఒకటైనా సమస్యను పరిష్కారం కనీసం వాళ్ళ చెల్లికే పరిష్కారం చేయలేకపోయాడు, వాళ్ళ తల్లికే పరిష్కారం చేయలేకపోయాడు, మరి వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి కేసుకే పరిష్కారం చేయలేకపోయాడు. ఏం చెప్తాడని ఆయన దగ్గరికి వెళ్తారు? అవివేకులు అయితేనే ఆయన దగ్గరికి వెళ్ళాలా? ఒకవేళ ఇప్పుడు వెళ్ళినా మనం భూములు ఇవ్వలేదు అనుకో, ఇవ్వనాళ్ళు వెళ్ళి మా అది చేస్తాడు ఆయన. ఏం చేస్తాడు ఆయన? ఆయన వల్ల ఏది కాదు. కాకపోగా ఇంకో రాయి మేదేస్తాడు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏం చేశాడు? ధర్మకాల భూములు ఇవ్వద్దని చెప్పాడు. వాళ్ళు ఎంత నష్టపోయారు? ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు అన్నాడు, నాకు తెలియదు. ధర్మకాలు ఇవ్వాలని మీరు అని అన్నాడు. వాళ్ళు ఎంత నష్టపోయారు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏమన్నా అలా కష్టాలని నష్టాలని ఏమైనా తీరుతాడు ఈయన? ఆయన పదవి ఉంటే మాత్రం కార్లు వేసి తిరుగుతా, ఏసీ కార్లు వేసి తిరుగుతా పెద్ద బ్రహ్మాండమైన మాటలు మాట్లాడతారు. అసలు అమరావతిపై జగన్ కు చిత్తశుద్ధి ఉందంటారు? అసలు చిత్తశుద్ధి ఉంటే అమరావతి 5 సంవత్సరాలు ఎందుకు ఆపుతాడు? దేనికి ఆపుతాడు ఆయన? మరి ఆయన ఆపాడంటే మరి చిత్తశుద్ధి లేకనే. అమరావతి అంటానికి ఆయన నోరు పలకదు కాబట్టి ఆయన అమరావతిని ఆపాడు. మరి ఆ రోజు ఎందుకు చెప్పాడు అసెంబ్లీలో? సాక్షాత్ అసెంబ్లీలో దేనికి చెప్పాడు? దేనికి చెప్పాడంట? 30,000 ఎకరం కావాలి తీసుకోండి మీరని అన్నాకనే మా రైతులు ఇచ్చింది. అంతమంది రైతులు ఇచ్చారా? చంద్రబాబు మాట అన్నాడు, జగన్మోహన్ అధికారంలోకి వచ్చినా మీ భూములు మీకు ఇచ్చేస్తాను అది అని మాట్లాడతారు. ఇట్లాంటి వాళ్ళు చాలా మందిని చూసాం. నాయకులు ఈయన నాయకుడా? ఈ నిజమైన నాయకుడు అయితే ఆ మాటలు మాట్లాడతాడా? ముంగళ ఎవరు ఏం చేస్తారో దాని వెనకమాలు కూడా దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోతారు. అంతేగాని ఇది రాజకీయం అన్న తర్వాత శత్రుత్వం ఉంటుంది, మిత్రుత్వం ఉంటుంది, రెండూ ఉంటాయి. కానీ ఇంత శత్రుత్వం నేను ఎక్కడ రాజకీయం కలియుగంలోనే చూడలేదు ఎవరు. అంటే ఇప్పుడు ఏపీసీఆర్డీకి నేను ఒక కమిటీ వేసాము, వాళ్ళు చూస్తారు అది ఇదని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. ఎవరు కమిటీ వేసి ఆయనకే అర్హత ఉంది? ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆంధ్ర రాష్ట్రంలో. ఆయన కమిటీ వేయటమైంది, వాళ్ళు పరిశీలించడమైంది. ఇవాళ రైతు గవర్నమెంట్ ఏం చెప్పుకుంటే అదే జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్పింది సాగుతాయా? అవన్నీ ఉండవు. అంటే మావిగానే అన్నాడు, దానిపై కట్టుబడి ఉన్నానంటాడు. మళ్ళీ అమరావతి గురించి మాట్లాడతాడు. ఏ రకంగా చూడాలి? ఆయనకి మైండ్ సరి లేదు. మైండ్ సరి లేకనే ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. మావిగన్ అంటే ఏంది? మావిగన్కి ఇంకా అర్థాలు చాలా ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పా. ఇంకా 4 అర్థాలు ఉన్నాయి. చెప్పమంటారు మావిగన్ అంటే ఏందో? చెప్పొచ్చు. టీవీ ముఖంగా మాట్లాడకూడదుగా. మాకు ఇంగిత జ్ఞానం అర్థం వచ్చింది. ఆయనకి ఇంగిత జ్ఞానం లేదు కాబట్టి ఆయన మాట్లాడతాడు. ఏమనుకున్నారు? అది ఏం ఉండదు. ఇప్పుడు రోడ్ యాక్సెస్ అనేది చెప్పడానికి కూడా అది అంటే ఏంటి అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన తెలియదు స్పీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఇప్పుడు మోటార్ సైకిల్ ఏందో, సైకిల్ ఏందో, కార్ ఏందో, మరి హెలికాప్టర్ ఏందో ఆయన తెలియదు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు ఆ మాటలో. స్పీడ్ యాక్సెస్ రోడ్ ఎందుకు ఉంటుంది? స్పీడ్ యాక్సెస్ రోడ్ భారతదేశంలో ఎన్ని ఉన్నాయో ఆయన తెలుసా? చెప్పను ఆయన ఎన్ని ఉన్నాయో తర్వాత నేను చెబుతా. అన్ని తెలుసా? స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఉన్నాయో, స్పీడ్ యాక్సెస్ రోడ్ ఎందుకు వేస్తారో తెలుసా ఆయనకే? తెలియగానే మాట్లాడుతున్నాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను అది ఇదని మాట్లాడుతున్నాను. ఎక్కడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్? నేను కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మండలంలో జడ్పిహెచ్ స్కూల్లో. అంతే సరిపోయిందా? మన తెలివితేటలు ఉండాలి, ఓందాతనం ఉండాలి, మాట తీరు ఉండాలి. మన రాజకీయంగా రాణించాలంటే కొన్ని నిబద్ధనలు మన దగ్గర ఉండాలి. ఉంటేనే రాజకీయంలో రాణిస్తారు ఎవరైనా సరే. అడ్డగోలుగా మాట్లాడి నీ అమ్మ నీ అక్క అంటే ఎవరు రాణించదు. దాంట్లో ఒక రైతు అంటున్నాడు అసలు రోడ్డు వెడల్పు అవసరం లేదు అది ఇది అన్నట్టు ఒక రైతు మాట్లాడటప్పుడు మీరేమంటారు? ఆయన ఇంటి మొదలు ఎందుకు ఖాళీ స్థలం ఉంచుతాడు? ఇంటి మొదలు ఖాళీ స్థలం ఉంచుతాడు ఎందుకంటున్నా? ఉంచకుండా ఉండవరకే ఇల్లు కట్టుకోవచ్చు మొత్తం. ఖాళీ స్థలం లేకుండా తిరగడానికి ఖాళీ స్థలం లేకుండా ఇంట్లోనే తిరగొచ్చుగా. దేనికి ఉండేది దానికి ఉండాలయ్యా. కొట్టుకుండే అమెరికలు కొట్టుకుండాలి, ఇంటికుండే అమెరికలు ఇంటికి ఉండాలి, రోడ్డుకు ఉండాలి, దేనికి ఉండే దానికి ఉండాలి. ఏ రోజు రైతులతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మొన్న రైతులందరూ పిలిపించి వీళ్ళు పనికి మాలిన కాబట్టి ఆయన దగ్గర పోయారు. ఆయన ఏం చేస్తారు అసలు? ఆయన కనీసం రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేదు, ఆయనకు ఒక భాష యాస ఏమీ రాదు. ఆయన పోయినాళ్ళు తప్పు. ఆయన దగ్గర పోయినాళ్ళు తప్పు. రైతుల్ని ఏదైనా ఉంటే ఏదో తెలుసుకోవాలి.
మీరు అన్ని తెలిసిన అది మీరు అసలు ఆయన దగ్గర ఎందుకు మాజీ ముఖ్యమంత్రి దగ్గర ఎందుకు మీరు మీకు అన్నీ తెలుసు బోర్డు పావు మీ బోర్డు మీకు ఉంటాయని తెలుసు మరి మీరు ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆయన ఏం పరిష్కారం చేస్తారని వెళ్ళారు ఆయన ఇంతేనే ఆయన పరిష్కారం రాదైతే అసలు వెళ్ళేవాళ్ళు అవివేకం అయితేనే వెళ్తారు వాళ్ళు లేకపోతే ఎందుకు వెళ్తారు ఈ మావిగన్ పేరు తీసుకొచ్చి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పెనమాక లేదా ఉండవల్లి రైతులు మాకు వచ్చారు నన్ను అడుగుతున్నారు అక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది భూములు లాక్కుంటున్నారు బలవంతంగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు అసలు ఎంతవరకు సమంజసం ఆయన ప్రెస్ మీట్ లో న్యాయం ఎంతవరకు మావిగన్ అంటే ఇదివరకు 5 సంవత్సరాలు పరిపాలించాడు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మావిగన్ అంటే అసలు ఎట్టా అసలు ఎవరు నమ్ముతాడు ఇంత సెక్రటేరియట్ కానీ లేకపోతే హైకోర్టు నిర్మాణం కానీ ఇన్ని జరిగినాయి ఆయన 5 ఏళ్ళు అదే అసెంబ్లీకి వచ్చాడు ఇక్కడ చూశాడు ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం గుంటూరు ఏదో విజయవాడ అసలు ఏంటి ఆలోచన ఏంటండి? అసలు అది రాంగ్ నమ్ముతారా పోనీ ఆయన అసలు రాంగ్ అసలు ఎవరు నమ్ముతారు అమరావతిలో పనులు అవుతున్నాయి నువ్వు ఇప్పుడైతే మావిగానే అంటే అసలు ఎట్టా ఎవరు నమ్ముతారు మరి ఎలా వెళ్ళారంటారు ఇదే ప్రాంతం నుంచి ఇదే ఊరు నుంచి కూడా కొంతమంది రైతులు వెళ్ళారు అక్కడ ఆయన ఏది చేస్తాడని చెప్పి వెళ్ళారు వాళ్ళకి ఇష్టం లేదు మెయిన్ వెళ్ళిన వాళ్ళకి ఇష్టం లేదంటారా ఇష్టం లేదు అమరావతి రాజధాని అనేది వాళ్ళకి పడదు ఎందుకని బాబాయ్ వాళ్ళు దీనిలో భాగమే కదా వాళ్ళ నాయకుడు మరి మావిగానే అంటున్నాడు కదా అది కేవలం అంటే ఇక్కడ పార్టీ సామాజిక వర్గం ఇది తప్ప రాష్ట్రం బాగుండాలి డెవలప్ అవ్వాలి ఏం వద్దంటారు అది డెవలప్ అనేది వాళ్ళకి పనికిరాదు పోనీ ఒక్క చివరిగా బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కానీ ఆయన మాటలు కానీ నమ్ముతారా రాష్ట్ర ప్రజలు అదే ఇప్పుడు పనులు కనుక ఇల్లు కనుక పొలాలు కనుక ఇస్తే ఇంకా ఈ రోడ్లు బోట్లు మొత్తం స్పీడ్గా జరిగాయి ఇప్పుడు రోడ్లు కూడా ఆగిపోయినాయి చేసే పనులు కూడా ఆగిపోయినాయి అభివృద్ధి కోసం తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందా లేకపోతే వాళ్ళ ఉత్తపుణ్యానికి వచ్చి మీ భూములు మేము తీసేసుకుంటున్నాం లాక్కుంటున్నారంటారా లాక్కుంటాం అనేది ఇంత మటుకు లేదు లేదు ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుంది ఇంత మటుకు లేదు మరి మొన్న ప్రెస్ మీట్ లో నేను ఇవ్వనన్నాను నాది చెరువు లాగా తవ్వేశారు మధ్యలో అది ఇది అని చెప్పి మాట్లాడే వాళ్ళ మాటలు అవన్నీ అబద్ధాలే బాబాయ్ అసలు నిజం నిజాయితీగా చెప్పండి ఇక్కడ పని జరుగుతుందా జరగట్లేదా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి పని జరుగుతుందా పని 198% అయిపోతుంది జరుగుతుంది అయినా కూడా ఏమి జరగట్లేదు లేకపోతే ఏమి జరగట్లేదని అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అది ఈ పెనమాకకు సంబంధించి లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదో భూములు లాగేసుకుంటున్నారు రైతుల నుంచి దౌర్జన్యం చేస్తారని చెప్పి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం అక్కడ కొంతమంది కలిసారు ఆయన ఏదో చెప్పుకున్నారని చెప్పి నిజంగా అసలు వాస్తవాలు ఉన్నాయి ఇందులో వాస్తవాలంటే ఎవరు భూములు ఎవరు లాక్కోరు సిఆర్టీ వాళ్ళు కూడా వెళ్ళి కావాలి ఇదిగో భూమి రాజధానికి కావాలని అడుగుతున్నారు అభిప్రాయాలు తెలుసుకొని మీకు ఇష్టం ఉండే ఎవరిని అంటున్నారు సరేనని కొంతమంది ఇష్టపడిన వాళ్ళు ఇస్తున్నారు ఇవ్వట్లేదు అదో ఇష్టం ఇక్కడ కొంతమంది పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ కొంతమంది అప్పులు చేసుకొని ఇల్లు కట్టుకోవడానికి అప్పులు చేసుకొని ఈ రాజధాని ఉంది కదా అని దీన్ని కూడా ఈ రోజు రాజకీయం చేస్తూ ఒక రకమైనటువంటి భయానక వాతావరణం ఉంది భూములు లాగేసుకుంటున్నారు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఏదో కేసులు పెడుతున్నారు నిజంగా లేదు కేసులు పెడతాం కానీ అట్లాంటి ఏం జరగలేదు ఇప్పుడు వరకు అయితే జరగల ఇప్పుడు వరకు ఎవరు భూములు లాక్కోవాలి ఇవ్వట్లేదని కేసులు పెడతాం అట్లాంటివి ఏం జరగలేదు రైతులను సానుకూలంగా వాళ్ళు ఇష్టంగానే మాట్లాడుతున్నారు సిఆర్టీ ప్యాకేజీ బాగానే ఉంది గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేసి నిజంగా ఈ రోజున నేనేదో చేస్తాను అంటున్నాడు ఆయన నిజంగా న్యాయం చేసేవాడు అయితే గత 5 ఏళ్లలో ఏమైనా చేశాడు 5 ఏళ్ళు ఏదైనా చేసి ఉంటే చేసాడని చెప్తాంగా ఏం చేసావు మొత్తం అడిగి చేసేసావు ఇంకా అందరూ తెలిసిన విషయం ఇప్పుడు దీనికి ఒక కమిటీ ఇదేదో పరిరక్షణ కమిటీ అని చెప్పి దానిలో నందిగం సురేష్ లాంటి వాళ్ళు లేకపోతే అంబటి రాంబాబు నందిగం సురేష్ గారు గత 5 ఏళ్లలో ఏం చేశారు చూశారు కదా సార్ ఇదే రాజధాని తను కూడా ఈ రాజధాని ప్రాంతం అతనే సపోర్ట్ చేయాల రాజధాని ఆగం చేసేసారు ఇవాళ మామూలుగా రాజధాని అప్పుడు వైజాగ్ అన్నారు ఇచ్చేసి ఇవాళేమో విజయవాడ గుంటూరు అంటున్నాడు అదేదో యూనివర్సిటీ ఖాళీ చేయించి ఆ రోజు మామూలుగా అటు యూనివర్సిటీలో 150-200 ఎకరాల నెడమరికెళ్ళి ఇచ్చేసి నడితే ఎటు మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది మళ్ళీ మావిగన్ మాదేవన్ మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఇవన్నీ జరిగాయి కాదు ఇన్ని రకాలుగా మాటలు ఆల్రెడీ రాష్ట్రపతి గవర్నర్ ముద్ర వేసేసింది ఆ ధైర్యం మీదే ఉన్నారు మళ్ళీ నేను వస్తే ఈ గ్రామాలు మళ్ళీ వదిలేస్తాను ఇవన్నీ రాజకీయం కోసమే వాడుకోవడమే అంత ఏముండదు నేనైతే జనం ఎవరు నమ్మట్లా అసలు నమ్మే పరిస్థితిలో కూడా లేరు మావిగారిని అంటే ఒక ఆడపిల్ల పుట్టింది ఒక మగపిల్లడు పుడతాడు పుట్టినప్పుడు ఏ పేరు పెట్టాలని పంతులు గారిని అడుగుతాం అలాని మంచి పేరు పెడతాం అంతేగాని గన్నులు తుపాకులు బాంబులు పెట్టం కదండి రాజధాని అంటే అమరావతి అంటే బాగానే ఉంది అంతేగాని గన్నులు తుపాకులు బాంబులు అని పెట్టంగా